అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సౌత్ ఇండియన్ గ్రేవీ కూరలు అంటే చాలా కారం అని మనకు తెలుసు. ఈరోజు నేను మీకోసం చాలా రుచికరమైన వంకాయ చింతపండు పులుసు చేయబోతున్నాను. ఇది చాలా సులభమైన ఒక రెసిపీ. మీరు దీన్ని వేడివేడి అన్నంతో కలుపుకోవచ్చు. సో వెంటనే ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. వంకాయ వెల్లుల్లి పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా వెడల్పాంటి కడాయిని తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలని సగంగా తుంచి వేసి బాగా కలపాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత అందులో బాగా తరిగిన ఉల్లిపాయలని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకుల్ని వేసుకోవాలి. వాటితో పాటు 25 చిన్న ఉల్లిపాయలు, అది సాంబార్ ఉల్లిపాయలు అంటాం, 25 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా కడాయిలో వేసుకోవాలి. ఈ 2 పదార్థాలు కలిపితే గ్రేవీకి ఒక మంచి రుచి వస్తుంది. 5 నిమిషాల తర్వాత బాగా తరిగిన ఒక టొమాటోని వేయాలి. బాగా కలిపి అందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు. పొడులన్నీ వేసుకున్నాక పొయ్యిని చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు వేసుకుని మసాలాలో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. గ్రేవీలో నూనె లైట్గా తేలిన తర్వాత ఇందులో 1 కప్పు గట్టిగా ఉన్న చింతపండు రసాన్ని వేసుకుని ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. నేను మళ్ళీ 1 కప్పు నీళ్ళని యాడ్ చేశాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి. ఇప్పుడు తరిగిన 4 పెద్ద వంకాయ ముక్కల్ని గ్రేవీకి వేసి కలుపుకోవాలి. ఫ్రెష్గా ఉంటే రుచిగా తొందరగా కూడా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు వండాలి. 10 నిమిషాలు అయిన తర్వాత బాగా మెత్తగా అయిన వంకాయల్ని చూడొచ్చు. మీకు కావాలంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లంని యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. చివరగా ఇందులో కరివేపాకుని కొంచెం వేసుకుంటే బాగా వాసనగా ఉంటుంది. మళ్ళీ మొత్తం కలుపుకొని పొయ్యిని ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ వెల్లుల్లి పులుసు రెడీ. వీటిని మనం వేడివేడి అన్నంలో మరియు పెరుగన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా సులభంగా వీటిని చేసుకోవచ్చు. అలాగే ఈ పులుసుని మీరు 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. వావ్! సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.